వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభాను పెంచే చర్యలు మొదలయ్యాయి. ప్రస్తుత రోజుల్లో సంతానోత్పత్తి తగ్గుదల, వృద్ధ జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదాను ప్రభుత్వం రెడీ చేస్తోంది. నిపుణులు, మేధావుల సూచనలతో ముసాయిదాను రూపొందిస్తున్నారు. సంతానోత్పత్తి రేటును పెంచే చర్యల్లో భాగంగా పలు ప్రోత్సాహకాలను ముసాయిదాలో ప్రతిపాదించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తాజాగా గుంటూరు కోర్టు నోటీస్ జారీ చేసింది. 2024 ఎన్నికల ముందు నమోదైన కేసు కూటమి ప్రభుత్వం విత్డ్రా చేసుకున్న తర్వాత మళ్లీ రీఓపెన్ చేయడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ లో 30,000 అమ్మాయిలు మిస్సింగ్ అంటూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇందుకు కారణం వాలంటీర్లు అంటూ పలు సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై అప్పట్లో ఫిర్యాదు చేయగా ఆ కేసు గత ప్రభుత్వంలో నమోదైంది. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువుతీరిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అందించే టీటీడీ తాజాగా ఒక కొత్త అప్డేట్ ను అందించింది. టీటీడీ స్వామివారికి సమర్పించిన మొబైల్స్ దక్కించుకునే అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 73 లాట్ల మొబైల్ ఫోన్లను ఆగస్టు 4-5 తేదీల్లో టీటీడీలో ఆన్లైన్ ద్వారా ఈ వేలం వేయనుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. అయితే వరదల కారణంగా రాష్ట్రంలోని వాటర్ ఫాల్ సందర్శనకు అనుమతి లేదని అటవీశాఖ ప్రకటన విడుదల చేసింది. బొగతా జలపాతంకు వరద పోటెత్తింది. ప్రస్తుతం బొగతా వద్ద భీకర పరిస్థితులు నెలకొనగా అప్రమత్తమైన అధికారులు ఈ తెల్లవారుజామున ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ నేతలు ఢిల్లీలో బిజీ షెడ్యూల్తో దూసుకెళ్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరోవైపున భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఇద్దరి పర్యటనలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కీలకంగా మారాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 దేశాల పర్యటనలో భాగంగా బుధవారం లండన్ చేరుకున్నారు. దీంతో అక్కడి ప్రవాస భారతీయులు మోడీకి ఘన స్వాగతం పలికారు. భారత జెండాలు పట్టుకుని మోడీ మోడీ అంటూ నినాదాలు చేశారు. భారత సంస్కృతిని విదేశాల్లో ప్రతిబింబించగల ఈ అద్భుత దృశ్యం అక్కడి వీధుల్లో కనువిందు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో మహిళా శానిటరీ వర్కర్ను ఉద్యోగం నుంచి తొలగించి ఆపై కమిట్మెంట్ ఇస్తే తిరిగి ఉద్యోగం ఇప్పిస్తామని బెదిరించిన వ్యవహారంలో అసలు సూత్రధారి అయిన టీడీపీ నేతను వదిలేసి 2 కార్యకర్తలను ఆ పార్టీ బలి చేసింది. శానిటరీ వర్కర్ ఉద్యోగం కోసం కమిట్మెంట్ ప్రతిపాదన చేయించిన టీడీపీ నేత యుగంధర్ అలియాస్ చింటూపై టీడీపీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఏపీ మంత్రి పొంగూరు నారాయణ తన నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభవార్త తెలిపారు. పార్టీ కోసం మహానేసులు కృషి చేస్తున్న కార్యకర్తలను ఆదుకోవడానికి తన సొంత డబ్బును వినియోగించనున్నారు. ఈ మేరకు ప్రతి సంవత్సరం 10 కోట్ల చొప్పున 5 సంవత్సరాల కాలానికి మొత్తం 50 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడించారు. తన భార్య రమాదేవితో కలిసి 175 మంది కార్యకర్తలకు 45 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన విజయానికి మద్దతుగా నిలిచిన వారి రుణం తీర్చుకునేందుకు ఈ రకంగా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అల్పపీడన ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 151,000 క్యూసెక్కులు మిగులు జలాలను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్న కారణంగా ధవళేశ్వరం వద్ద కూడా మరింత వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. చొరబాట్లు, అక్రమదారులను అడ్డుకోవడంపై హిమంత సర్కార్ దృష్టి పెట్టింది. అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, అక్రమదారులు, ఎక్కువ బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమి కొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణలో రోడ్లకు మహర్దశ రానుందని, హ్యామ్ విధానంలో మొదటి విడత రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంచి రోడ్డు అభివృద్ధికి చిహ్నాలని తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి మెరుగైన బీటీ రోడ్లు నిర్మిస్తామన్నారు. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి నాణ్యమైన రోడ్డు, మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ లేన్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని తెలిపారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సిట్ ఈ నెల 24న ఆయనకు విచారణకు రమ్మని కోరగా పార్లమెంటు సమావేశాల కారణంగా ఆ రోజు హాజరు కాలేనని బండి స్పష్టం చేశారు. బదులుగా జూలై 28న మధ్యాహ్నం 12 గంటలకు తన వాంగ్మూలం ఇస్తానని సిట్కు లేఖ ద్వారా తెలిపారు. కల్లోలిత గాజాలో ఆకలి కేకలతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఎటు చూసినా మనసును కలిచివేసే దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ కఠిన ఆంక్షలతో ఆహారం, మానవతా సాయం అందక పాలస్తీనా పౌరులు డొక్కలిండిపోతున్నాయి. రోజుల తరబడి తిండి లేక నీరసించి ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలోనే కనీసం 15 మంది మరణించారని, వీరిలో 4 చిన్నారులు ఉన్నట్లుగా గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆకలి చావులు ఎలా అడ్డుకోవాలో తెలియటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇవి ఇప్పటి వరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.